ఒక ట్రైన్ వాయు వేగంతో దూసుకుంటూ వెళ్తుంది. ఆ ట్రైన్ అక్కడ ఆగదు. ఇక చుట్టూతో ఉన్న పాసెంజర్లు, కోవర్కర్స్, అయిపోయాడురా వీడు, చచ్చిపోయాడురా, ఆ ట్రైన్ అలా దాటిపోయిందా, వీని శరీరాన్ని మొక్కలు మొక్కలుగా చూస్తామని ప్రయాణికులు చెవులు మూసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు. తోటి ఉద్యోగస్తులు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ట్రైన్ ఆగలేదు, అనుకున్నట్లుగానే వాయువేగంతో దూసుకొని వెళ్ళిపోయింది. ట్రైన్ అలా దూసుకొని వెళ్ళిపోయిందో లేదో, ఈయన సజీవంగా లేచి నిలబడి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని ఆ పట్టాల మీదే నాట్యమాడుతూ దేవుని స్తుతించాడట. 11:30 ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తలుపు కొట్టి కొట్టక మునిపే భార్య కూతురు పరిగెత్తుకుంటూ వచ్చారు. తలుపు తీశారు. తండ్రిని చూడటంతో కూతురు తండ్రి మీద పడి, అమాంతంగా పడి, డాడీ మీకేం కాలేదు కదా, నాకేం కాలేదు కదా అని అడుగుతావేంటమ్మా, నాకేమైంది? అప్పుడు కుమార్తె మాట్లాడటం ప్రారంభించిందట. డాడీ, 10 ప్రాంతంలో ఎవరో నా ప్రక్కకొచ్చి నన్ను పెట్టమని కొట్టి ఇంకొక 15 నిమిషాల్లో మీ నాన్న చచ్చిపోబోతున్నాడు. నా చెవి దగ్గర చెప్పారు. డాడీ, అమ్మ నేను ఒకరి చేతులు ఒకరిని పట్టుకొని, డాడీ 10 నుండి ఇప్పటి వరకు మా డాడీకి ప్రమాదం కాకూడదయ్యా, మా నాన్నను కాపాడయ్యా, మా నాన్నను కాపాడయ్యా, నేను నా భర్తను కాపాడయ్యా, నా కూతుర్ను తండ్రి లేని దాన్ని చేయకని. అమ్మ, డాడీ ఇప్పటి వరకు మేము ఏడుస్తూ ప్రార్థన చేశాం. తండ్రి అట్లా కూతుర్ని కౌగలించుకొని, చావవలసిన వాడినేనమ్మా, మీరు కార్చిన కన్నీటి చుక్కలే మరణములో నుండి నన్ను జీవ